హలో ఆల్. ఈ వీడియోలో ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ దగ్గర ప్రీమియర్స్ అయితే చూసి రావడం జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 24 minutes అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే ఒక శంబాల్ అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క అయితే వచ్చి పడుద్ది. ఆ ఉల్క వల్ల ఆ ఊర్లో చాలా మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి భయ్య. అది సాల్వ్ చేయడానికి అంటే ఆ ఉల్కని పరిశీలించడానికి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక జియో సైంటిస్ట్ అనమాట. తనైతే ఆ ఊరికి రావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చేస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ రేపు రిలీజ్ అవుతున్న మూవీస్ రివ్యూస్ కూడా బ్యాక్ టు బ్యాక్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ దండోరా మూవీ కూడా కాసేపట్లో వచ్చేస్తుంది. అంటే నైట్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కూడా మీకు రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి ఫాలో కొట్టండి. సో మీరు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది భయ్య. చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. అంటే స్టోరీ కూడా సూపర్ గా వర్కౌట్ అవ్వింది. మెయిన్ గా అంధకాసురుడు అనుకుంటా, ఐ థింక్ సో, మిస్టేక్ ఉంటే సారీ ఫర్ దట్. అంటే పేరు మర్చిపోయాను నేను. అంధకాసురుడు అండ్ శివుడి కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. స్టార్టింగ్ ఏఐ విజువల్స్ ని యూజ్ చేసుకుని ప్రెజెంట్ చేస్తారు. సో అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దాన్ని ఎక్కడి వరకు చూపించాలో అక్కడి వరకు చూపించి ఆఫ్టర్ దట్ మళ్ళీ మూవీకి ఎక్కడైతే ఆ పాయింట్ అవసరమో అక్కడ మళ్ళీ ప్రెజెంట్ చేస్తారన్నమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా స్టోరీ పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీలో ఎక్కడ కూడా అన్వాంటెడ్ స్టఫ్ అన్నది ఎక్కడ ఉండదు భయ్య. ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్ గా యూజ్ చేసుకున్నారు. ఎక్కడ అన్వాంటెడ్ స్టఫ్ అయితే నాకు కనిపించలేదు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సూపర్ వర్కౌట్ అయింది నాకైతే ఆ క్యారెక్టర్ అనేది. అంటే ప్రెడిక్టబుల్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్, ఏం జరగబోతుంది, ఆ క్యారెక్టర్ తో రాసుకున్న ట్విస్ట్ ఏంటన్నది మీకు ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కానీ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ రివీలేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అనమాట. అండ్ మూవీ కూడా స్టార్ట్ టు ఎండ్ బోరింగ్ ఉండదు. అండ్ ఈవెన్ సాంగ్స్ ని కూడా మీనింగ్ఫుల్ గా డిజైన్ చేసుకున్నారు. శంబాల్ ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, మధ్యలో వచ్చే ఎమోషనల్ సాంగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎమోషనల్లీ అండ్ స్టోరీకి తగ్గట్టుగా కనెక్ట్ అయ్యేలాగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అండ్ హారర్ ఎలిమెంట్స్ అండ్ థ్రిల్ ఇచ్చే స్టఫ్ కూడా బాగానే పెట్టుకున్నారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 మూమెంట్స్ అయితే ఉంటాయి, స్కేరీ మూమెంట్స్, జంప్ స్కేర్స్ బాగా వర్కౌట్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మూమెంట్స్ ని బాగా థ్రిల్లింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. అండ్ మూవీలో ఉన్న మిస్టరీ ఎలిమెంట్ ని అయితే, ఆ కోర్ ఎలిమెంట్ ని చాలా బాగా హోల్డ్ చేశారు భయ్య. అంటే మీకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న మిస్టరీని అయితే చాలా బాగా హోల్డ్ చేశారు. ఆ సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతుంది మీకు, ఆ టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది చాలా చోట్ల. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అనిపించింది నాకైతే. అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై యుగంధర్ ముని. సూపర్ భయ్య. లిటరల్లీ రైటింగ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే పెద్ద ఫిల్మోగ్రఫీ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు ఎక్కువగా, నాకు తెలిసినంత మట్టుకి, నేను చూసినంత మట్టుకి. ఈ టైప్ లో ఈ రేంజ్ లో ప్రొడక్ట్ డెలివర్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకున్న బడ్జెట్ లిమిటేషన్స్ బట్టి ఈ రేంజ్ ప్రొడక్ట్ అంటే మరీ తోపు తురుము ప్రొడక్ట్ విజువల్ లో డెలివర్ చేశారని చెప్పను నేను. వాళ్ళకున్న బడ్జెట్ లో చాలా బాగా డెలివర్ చేశారు. మనకి ఎక్కడ కూడా ఆక్వర్డ్ ఫీలింగ్స్ అనిపించవు. చాలా ఇక్కడ సిట్ ఆడుగా ఉంది, ఇక్కడ ఈ లైటింగ్ ఆడుగా ఉంది, ఇలాగ విజువల్ ఇబ్బంది పడే విధంగా అయితే ఎక్కడ ఉండదు భయ్య. వాళ్ళకున్న బడ్జెట్ లో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ రైటింగ్స్ పరంగా, డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు మూవీని. అందువల్ల యుగంధర్ మునిని మెచ్చుకోవాలని చెప్పాలి. ఎక్కడన్నా కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది అంటే హీరోయిన్ క్యారెక్టర్ ని చూపించిన విధానం వల్ల ప్రిడిక్టబుల్ గా అనిపించింది. అంటే చాలా గ్లోరియస్ గా చూపిస్తారు అనమాట. సో అందువల్ల తెలిసిపోతుంది మీకు ఏం జరగబోతుందని చెప్పేసి. అండ్ సెకండ్ హాఫ్ లో రైటింగ్స్ కూడా కొంచెం వీక్ గా అనిపించే భయ్య. అంటే ఒకే చోట మూవీని కొంచెం ఎక్కువసేపు రన్ చేస్తారు, అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఇంకొంచెం రెడ్యూస్ చేయొచ్చు అక్కడ రన్ టైం అన్నది, అది కొంచెం రైటింగ్స్ వీక్ గా అనిపించి. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. బట్ ఓవరాల్ గా మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు ఇలాంటి క్లైమాక్స్ పరంగా కూడా. అండ్ మెయిన్ నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే ఒకటే భయ్య, ఎమోషన్ పండించడం కోసం క్యారెక్టర్ ని చంపేయడం అన్నది నాకు నచ్చదు. చాలా మూవీస్ లో నేను చూస్తా, మరీ తప్పదు ఇంకా క్యారెక్టర్ చచ్చిపోవాలి అంటే చచ్చిపోయిన నాకేం ప్రాబ్లం లేదు. బట్ అక్కడ స్కోప్ ఉండదు, కానీ ఆ క్యారెక్టర్ ని చంపేస్తారు ఎమోషన్ పండించడానికి. సో అదే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ మూవీలో కూడా ఉంది అది. ఎమోషన్ పండించడానికి ఒక క్యారెక్టర్ ని అన్యాయంగా చంపేస్తారు. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం సూపర్, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒకటి చెప్తున్నా, చాలా మంది అయితే కంపేర్ చేయొచ్చు మూవీని, ఖచ్చితంగా విరూపాక్ష అయితే కంపేర్ చేస్తారు. కొన్ని మూమెంట్స్ అయితే మీకు కనిపిస్తాయి. అండ్ ఈవెన్ డైరెక్టర్ వాళ్ళే మెన్షన్ చేశారు, విరూపాక్షని మైండ్ లో పెట్టుకుని చాలా సార్లు చూసి దీన్ని డిజైన్ చేసామని చెప్పేసి. సో ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ అయితే కనిపిస్తుంటాయి. బట్ కాన్సెప్ట్ వైజ్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది. మెయిన్ గా ఆ శివుడిది అండ్ అంధకాసురుడు అనుకుంటున్నా, ఐ థింక్ సో, నేను పేరు మర్చిపోయిన భయ్య, ఆ మైథాలజీ నేమ్ అన్నది. సారీ, నేను అదే అనుకుంటున్నా, మాక్సిమం అదే అవ్వచ్చు. ఇంకేస్ ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ. ఈ రెండింటిని మిక్స్ చేసి ఆ కాన్సెప్ట్ ని చాలా బాగా యూనిక్ గా ప్రెజెంట్ చేశారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కాన్సెప్ట్ అన్నది. మాక్సిమం మీ దగ్గర అమౌంట్, మీ దగ్గర టైం ఉంటే మంచిగా వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ ఒక్క 2 సీన్స్, ఒక సీక్వెన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్ ముందు, 18+ సీన్ ఉంటుంది. బట్ మరీ హెవీగా కాదు, హెవీగా ఏం చూపించారులేండి, ఇబ్బంది పడతారు కానీ చూసేచ్చు. ఓవరాల్ గా మూవీ మాత్రం గివ్ ఇట్ ఎ ట్రై భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.